అంటే పోలింగ్ రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతున్న ఘటనలు మనం చూస్తున్నాం. అంటే రోజు రోజుకి ఒక పరిణామం మనకు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? గణేష్, ఆలోచనలు ఎవరికైనా కూడా చాలా బాధకరం. పార్టీలు ఏమిటి, కులాలు ఏమిటి, వర్గాలు ఏమిటి పక్కన పెడతాం. ప్రజాస్వామ్యంలో హింసకి తావు లేదు. ప్రజాజీవనంలో ఈ విషయానికి మనందరం కట్టుబడకపోతే, పెత్తనం కోసం హింసకు పాల్పడతాన్ని ఈ పార్టీ అని ఆ పార్టీ అని అనుకున్నట్టయితే, దాన్ని మనం క్షమించినట్టయితే, ఇక సమాజంలో ప్రజాస్వామ్యానికి అర్థం లేదు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఓట్లు కాదు. ప్రజాస్వామ్యం అంటే మనకున్నటువంటి విభేదాలని శాంతియుతంగా, సామరస్యంగా, చట్టబద్ధంగా పరిష్కారం చేసుకోవడం. అది ఎప్పుడైతే విఫలమైపోయిందో, ఎన్నికలు ఇవన్నీ కూడా అధికారం పొందడానికి మార్గాలు వచ్చే తప్ప ప్రజాస్వామ్యం లేదన్నమాట. ఇక రెండోది, రాజకీయం అనేది వాళ్ళ జీవన్మరణ పోరాటం అయిపోయింది. ప్రపంచంలో ఎక్కడైనా కూడా రాజకీయంలో పదవి తీసుకుంటున్నారంటే వ్యక్తిగతమైన విషయాలు త్యాగం చేసి, సొంత సుఖాన్ని, సొంత అవసరాన్ని పక్కన పెట్టి సమాజం కోసం, మంది హితం కోసం వాడు వస్తున్నారని అర్థం. మన దేశంలో రాజకీయం కోసం ప్రాణమైనా తెస్తాం అనే పరిస్థితి వచ్చేసింది. ప్రాణం పోయినా కూడా పదవి వదులుకోవాలనే పరిస్థితి వచ్చేసింది. ఇది చాలా దురదృష్టకరం. ఏ పార్టీ ఆ పార్టీ అని చెప్పడానికి లేదు. దేశం అంతా అట్లాగే తగలడింది. మన తెలుగు రాష్ట్రాలు మరింత అధ్వానంగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో మరింత చండాలంగా ఉంది. రాజకీయం అన్నది ప్రజాహితం కోసం మనసున్న వాళ్ళు, మంది హితాన్ని తెలిసిన వాళ్ళు, సొంత విషయాలు పక్కన పెట్టి పాలు పంచుకోవాల్సింది. అలాంటిది ఏదో ముఠాలు, వర్గాలు, ఆధిపత్య పోరు, మధ్యయుగాల కారణంలాగా ఫ్యూడల్ పెత్తందారీ స్వభావం, ఈ రాక్షసత్వం చాలా సిగ్గుపాలన చర్య. ఈ దొంగ ప్రజాస్వామ్యం అవుతుంది. ఓట్ల కొనుగోలు దగ్గర నుంచి హింసతో అందరినీ భయపెట్టి గందరగోళం చేసి అది కులాల పేరుతో సమాజం రక్షించడం చెప్పినది. మూడోది, పరిపాలనా యంత్రాంగం రాజుల మించిన రాజభక్తి చూపెడుతున్నది. మనకు మామూలుగా ఏంటంటే, పరిపాలనా యంత్రాంగంలో మామూలు పరిపాలనలో ఎన్ని తప్పులున్నా కూడా కనీసం ఎన్నికల సమయంలో నిష్పాక్షంగా ఉండేవాళ్ళు, హుందాగా వ్యవహరించేవాళ్ళు, గట్టిగా ఉండేవాళ్ళు. ఎందుకంటే ఒకటి, రాజ్యాంగాన్ని కాపాడాలి ఎన్నికల విషయంలో, లేకపోతే ప్రజాస్వామ్య నాశనం అవుతున్న భావం ఒకటి కావచ్చు. రెండు, రేపు ఎన్నికలు ఎవరు నెగ్గుతారో మనకు తెలియదు. ఇప్పుడైనా కనీసం గట్టిగా బెంకంగా మనం నిజాయితీగా ఉండకపోతే రేపు అందరికీ ఇబ్బంది అన్న భావన కావచ్చు. ఈ 75 ఏళ్ల ప్రజాస్వామ్యంలో ఎన్ని పొరపాటున్నా కూడా మొత్తం మీద ఈ పరిపాలనా యంత్రాంగం, పోలీసులు కానీ, లేకపోతే ఐఏఎస్ అధికారులు కానీ, ఇతర పాలనా యంత్రాంగం కానీ ఎన్నికల సమయంలో మొత్తం మీద నిష్పాక్షికంగా వ్యవహరించే తీరున్నది. జేపీ గారు, మీరు చాలా వరకు ఇలాంటి ఎన్నికలను చూశారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను, వరుస పరిణామాలను చూస్తున్నారు. అంటే ఈ ఘర్షణలకు ప్రధానంగా కారణం ఏమనుకుంటున్నారు? రెండు, ఒక పక్కన అధికారంలో ఉన్నవాళ్ళు, అధికారాన్ని కోరేవాళ్ళు కూడా ఉచ్చ నీచం మరిచిపోయారు. అధికారం కోసం, అధికారాన్ని కాపాడుకోవటం కోసం దేనికైనా తెగపడవచ్చు. ఒక జీవన్మరణ పోరాటం ఆ పక్కన. రెండు పక్కన పరిపాలనా యంత్రాంగం రాజును మించిన రాజభక్తి చూపెట్టడం అలవాటైపోయింది, శృతి మించిపోయింది. కాబట్టి రెండు చోట్ల కూడా మనం గట్టిగా కానీ చర్య తీసుకోకపోయినట్టయితే, ఇది ఇంకా విషమించినట్టయితే, ఇలాంటి పరిస్థితి రాష్ట్రమే కాదు దేశంలో కూడా ప్రజాస్వామ్యం, శాంతియుతమైన పరిపాలన కరువు అవుతాయి. ఇది ఒక రకంగా ప్రమాదానికి సంకేతం. ఇప్పటికైనా మేలుకోవాలి మనందరం. ఎక్కడ వైఫల్యం ఎక్కడ కనిపిస్తుంది అంటారు? అంటే ప్రధానంగా మీరు అన్ని వాచ్ చేస్తున్నారు. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దాదాపు ఒక 120 గంటలుగా మనకు జరుగుతున్న ఒక మారణ హోమం అనే చెప్పాలి. ఎక్కడ మనకి ఈ వైఫల్యం కనిపిస్తుంది అంటారు? మిగతా రాజకీయాలు ఎట్లా ఉన్నా కూడా పరిపాలనా యంత్రాంగానికి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి, అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేసీ అంటాం, జిల్లా కలెక్టర్ కానీ, జాయింట్ కలెక్టర్ కానీ, ఆర్డీఓలు కానీ, లేకపోతే మండలాధికారులు కానీ, ఇతరులు కానీ, అట్లాగే శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం అధికారులు కావచ్చు, వాళ్ళకి మామూలుగానే శాంతి భద్రతలు కాపాడడానికి సర్వాధికారాలు ఉన్నాయి. ఎన్నికల సమయంలో అసలు వాళ్ళకి ఏ రకమైనటువంటి ఎదురు లేదు. కాబట్టి మొట్టమొదటి వైఫల్యం వెంటనే చూడవలసింది, పరిపాలనా యంత్రాంగం ఘోరంగా విఫలమైంది. అన్ని అధికారాలుండి, బాధ్యతలుండి, స్పష్టంగా ఏం చేయాలో మీకు తెలుసుండి, మీ దగ్గర కావాల్సిన పోలీసు దళాలు, జాతీయ స్థాయి నుంచి వచ్చిన రక్షణ దళాలు అందరూ ఉండి కూడా విఫలమైనారని చెప్పంటే, ఇది కేవలం నీరసమాన నిర్లక్ష్యము లేదా దుర్మార్గమైన పక్షపాత ధోరణి. పరిపాలన యంత్రాంగం నగుబాటైంది. అది మొట్టమొదటి తప్పు. మిగతా తప్పులు చాలా ఉన్నాయి, వ్యవస్థలో మార్పులు రావాల్సినాయి. కానీ వెంటనే తప్పట్టాల్సింది ఎన్నికల్ని చూడాల్సిన అధికారులు. ఆ జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి యంత్రాంగం మొత్తానికి బాధ్యత ఉన్నది. అక్కడ ఘోరంగా విఫలమయ్యారు, దానిలో ఏమాత్రం సందేహం లేదు. అంటే మనం టోటల్గా చూస్తున్నాం, మీరు చెప్తున్నట్లు అటు సిఎస్ కావచ్చు, లేకపోతే డీజీపీ కావచ్చు, వాళ్ళ కింద యంత్రాంగం కావచ్చు, పూర్తిగా ఒక ఫెయిల్యూర్ అనేది మనకి పూర్తిగా కనిపిస్తుంది. అంటే ఇంత ఉదాసీన వైఖరి వెనుక ఏదైనా కారణాలు ఉంటాయంటారు? అసలు ఏం లేదు. ఒకప్పుడు ఏమిటంటే, కనీసం కొంత పక్షపాతానికి దూరంగా ఉండాలి, ఉన్నతాధికారుల్లోనే ఉండేది. కింద యంత్రాంగంలో పొరపాటున్నా, ఉదాహరణకి కొన్ని సందర్భాల్లో నేను అధికార పార్టీకి ఆ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని చెప్పని అధికారుల్ని ఎన్నికల సమయంలో రెవెన్యూ అధికారుల్ని పక్కకి తెప్పించాను, ఎప్పుడు చరిత్రలో లేనట్టుగా.
అట్లాగే ఏ రకమైనటువంటి ఫిర్యాదు కూడా లేకుండానే చిన్న పొరపాటు జరిగిందన్న సందేహం కలగగానే రీపోలింగ్ ఆర్డర్ ఇచ్చి అధికార పార్టీకి వ్యతిరేకంగా వాళ్ళు ఓడిపోయారు ఆ నేపథ్యంలో. అంటే అంత గట్టిగా ఎన్నికల యంత్రాంగం పనిచేసేది ఎన్నికల సమయంలో. మామూలు సమయంలో ఎట్లాగో నిష్పాక్షంగా సమర్థులు పనిచేయాలి, పోనీ మామూలు సమయం వదిలేసిన కూడా ఎన్నికల సమయంలో అట్లా ఉంటే వాళ్ళ పరిపాలన యంత్రాంగం. ఇప్పుడు పూర్తిగా రాజును మించిన రాజభక్తి చూపెడుతున్నారు, దాసోహం అంటున్నారు. దీనికోసం ఈ పోటీ పరీక్షలు ఎందుకో, ఈ ప్రభుత్వ ఉద్యోగాల కోసం చెప్పిన ఈ డ్రామా ఎందుకు నాకు అర్థం కాదు. అదే మరి ప్రతి పార్టీ కూడా మేము ఎంతమందిని రిక్రూట్ చేస్తాం అంతమంది రిక్రూట్ చేస్తాం తగలబెట్టినా, వీళ్ళందరూ దేశాన్ని నాశనం చేయడం కోసమా, ప్రజాధనాన్ని తినడం కోసమా, పరాణ బుక్కులుగా మిగలటం కోసం, ప్రజలకు సేవ చేయడం కోసం కదా. మళ్ళీ ఉద్యోగాలకు వెళ్లే ముందు ప్రతివాడు నేను ప్రజల సేవ కోసం దేశం కోసం అని మాట్లాడతాడు. వచ్చిన తర్వాత దానిలో కొందరు అద్భుతంగా పనిచేస్తున్నారు, నిజాయితీగా చేస్తున్నారు, సమర్థంగా చేస్తున్నారు. కానీ చాలా మంది భీరువులు అయిపోతున్నారు, తేలిగ్గా లొంగిపోతున్నారు, లంచగొండలు అయిపోతున్నారు, పైవాడికి దాసోహం అంటున్నారు. జేపీ గారు, కేంద్ర ఎన్నికల సంఘం స్పందించే వరకు, వాళ్ళు ఒక సమన్ లాంటివి జారీ చేసి ఇక్కడ అధికారులను పిలిపించే వరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కనీసం స్పందించలేకపోయింది. అంటే వాళ్ళు ఎన్నికల తర్వాత, పోలింగ్ తర్వాత ఏర్పాటు చేసిన ప్రెస్ కాన్ఫరెన్స్లో కూడా ఎటువంటి అంశాలను కూడా ప్రస్తావించలేకపోయారు. ఏమనాలి ఇక్కడ రాష్ట్ర ఎన్నికల సంఘం ఏదైతే ఉందో, ఇక సీఈఓ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఇంత వైఫల్యాన్ని, అంటే కేవలం అధికారుల్లో ఉండడానికి ఎన్నికల కమిషన్కి ఏ బాధ్యత లేదంటారా? అంటే గణేష్, మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి. రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది, రాష్ట్ర ఎన్నికల సంఘం అనేది స్థానిక ప్రభుత్వాల ఎన్నికల కోసం రాజ్యాంగబద్ధంగా రాష్ట్రం నియమించేది. మీరనేది రాష్ట్ర ఎన్నికల అధికారి, చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ అంటారు. ఆయన జాతీయ స్థాయిలో ఎన్నికల కమిషన్కి రాష్ట్రంలో ప్రతినిధి తప్ప ఆయనకు సొంతంగా అధికారాలే ఉండవు. కానీ ప్రధాన కార్యదర్శికి, డీజీపీకి, జిల్లా కలెక్టర్లకి, ఎస్పీలకి సర్వాధికారాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల సమయంలో జిల్లా ఎన్నికల అధికారులుగా జిల్లా కలెక్టర్లకి సర్వాధికారాలు ఉన్నాయి. వైఫల్యం జిల్లా కలెక్టర్లది, జిల్లా ఎస్పీలది, అలాగే రాష్ట్ర స్థాయిలో చీఫ్ సెక్రటరీ, ప్రధాన కార్యదర్శి, డీజీపీది. అంటే చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్కి పెద్ద పాత్ర ఉంది. ఆయన రిపోర్ట్లు ఇవ్వడం తప్ప సొంతంగా నిర్ణయించిన అధికారం అనుకుండదు. కాబట్టి దీనికి ఎవరో ఢిల్లీ నుంచి చెప్పక్కర్లా. జాతీయ స్థాయిలో ప్రధాన ఎన్నికల కమిషన్లో మరొకరు పిలిచి చెప్పేదాకా చేయలేదని చెప్పంటే ఇంకా ఐఏఎస్లు ఎందుకు, ఐపీఎస్లు ఎందుకు, వీళ్ళకింత శిక్షణ ఎందుకు, వీళ్ళకంత అధికారం ఎందుకు, వీళ్ళందరినీ మనం గౌరవించడం ఎందుకు? ఒకరు చెప్పక్కర్లా. చట్టం చాలా స్పష్టంగా ఉంది. అందులో ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి కావచ్చు, లేకపోతే ఎలక్షన్ మాన్యువల్ అంటాం, రిటర్నింగ్ ఆఫీసర్స్ మాన్యువల్ అంటాం, ఇతర మాన్యువల్స్ కావచ్చు, అసలు తూచా తప్పకుండా ఒక్క విషయంలో సందేహానికి ఆస్కారం లేదు. కాబట్టి ఇది పూర్తిగా అధికారుల వైఫల్యం. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళు శిక్షణ పొందేది ఇంతమందిని మనం ఇంతమందిలో పోటీ పెట్టి సమర్థులను ఎంపిక చేసేది, శిక్షణ ఇచ్చేది, వీళ్ళని ఎత్తిన పెట్టుకునేది, వీళ్ళకి ఇంత రక్షణ కల్పించే ఎందుకు? ఈ మాత్రం చేయలేకపోతే పాలనా యంత్రాంగం ఎందుకు? కాబట్టి పాలనా యంత్రాంగం పూర్తిగా భ్రష్టు పట్టిపోయింది. నేను ఈ మాటలు ఊరికే అంటలేదు, చాలా బాధతో అంటున్నాను. ఎందుకంటే భారతదేశంలో పాలనా యంత్రాంగం, ఆల్ ఇండియా సర్వీస్ అధికారులు కూడా దారుణంగా ఫెయిల్ అయిపోతున్నారు. ఎన్నికల సమయంలో కూడా చేయలేకపోతున్నారంటే ఈ దేశానికి అప్రతిష్ట, ఈ సర్వీసులకు అప్రతిష్ట. ఇప్పటికైనా మేలుకోవాలి. ఖచ్చితంగా మీరు అన్నట్లు చాలా వరకు వాళ్ళకి పార్టీలో సభ్యత్వం లేదు, లేకపోతే ఆ జెండాలు పట్టుకొని తిరగడం లేదు తప్ప, ఖచ్చితంగా ఏ రూపంలో చూసినా సరే వాళ్ళకి ఆ రంగు ఖచ్చితంగా అధికారులకు కనిపిస్తుంది. ఎలా చూడాల్సిన అవసరం ఉంది? ఖచ్చితంగా రాజుల మించిన రాజభక్తి ఉన్నది. రెండో పక్కన పార్టీలు, పత్రికలు కూడా ఒక విషయం చూడాలి. నిజంగా అధికారులు నిష్పాక్షికంగా నిజాయితీ వ్యవహరించినా కూడా వాళ్ళకి రంగు పులిమే ప్రయత్నం కూడా చేస్తున్నారు. మనం కూడా వాళ్ళని పని చేయనివ్వాలి, పని చేస్తే వాళ్ళని ప్రోత్సహించాలి. ఏ తప్పు లేకుండా ఆరోపణలు చేయడం తప్పే. నిష్పాక్షంగా చేస్తే కూడా మరి మీరు ధర్మం ప్రకారం చేస్తే ఆ సందర్భాన్ని బట్టి ఎవడో ఒకటికి బాధ కలుగుతుంది. ఎందుకంటే అన్యాయానికి పాల్పడేవాడికి దానికి రంగులు పురవడం చాలా తప్పే. కాబట్టి అధికార యంత్రాంగాన్ని పనిచేయనివారు. శాసనసభల్లో, చట్టసభల్లో కూడా చర్చల్లో ఈ అధికారుల కులాలేంటి, ఎవరిని పెట్టారు, ఇలాంటి చర్చ వస్తుంది. సిగ్గుచేటు. పూర్వం కూడా అలా ఉండేది. కాబట్టి రాజకీయ పార్టీల్లోనూ పత్రికల్లో సంయమనం కావాలి. అధికార యంత్రాంగం ఖచ్చితంగా బాధ్యత తీసుకోవాలి. అధికార యంత్రాంగం విశ్వసనీయత ఉన్నట్టయితే, ప్రజలు వాళ్ళు నమ్మినట్టయితే ఏ ముఖ్యమంత్రి, ఏ మంత్రి ఎవరు చేయలేరు. జేపీ గారు, ఇక్కడే ఎందుకు మామూలు మున్సిపల్ ఎన్నికలు జరిగినప్పుడు, నేను పేర్లు చెప్పను, చాలా ఉన్నత స్థాయి రాజకీయ నాయకులు నాకు ఫోన్ చేసి, ఏమంటే ఎన్నికలు అలా జరిగిన అన్నారు. మీకు సంబంధం ఏంటంటే, మీకు సంబంధం లేదు, నేను చూసుకుంటానన్నారు. ఆయన నిర్ఘాంతపోయారు. రాష్ట్రంలో అత్యున్నత స్థాయిలో ఉన్నటువంటి ఒక నాయకుడు మరి ఒక కలెక్టర్లు మారితే అనుకోలేను, ఎలక్షన్ సమయంలో నేను చూసుకుంటానని మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు అని చెప్పాను. అంటే ఈ రోజుల్లో అధికారులు నిర్దాక్షిణ్యంగా, అంత నిష్పాక్షపాతంగా ఉండగలగాలి. అది పూర్తిగా సాధ్యం. అంటే ఈ రోజుల్లో ఉండగలగరా? ఉండగలిగే అవకాశం ఉందా? అది సాధ్యమేనా అసలు? కనీసం ఉండకపోతే ఎందుకు ఈ పదవులు? ఇంకా గుమస్తాలకి వీళ్ళకి తేడాలు ఏంటి? మీరు రాజ్యాంగాన్ని కనీసం ఎన్నికల సమయంలో కూడా మామూలుగానే పాటించాలి. రాజ్యాంగాన్ని కాపాడాలి, చట్టబద్ధ పాలన కాపాడాలి. ఈ మాటలు చేయని వాళ్ళు చెప్తే వాళ్ళ మాటలకు విలువ ఉండదు. చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను కాబట్టి నిష్కర్షగా అది నిరంతరం చేశాను కాబట్టి చేయడం సాధ్యం చెప్తాను. అది తేలికని అట్లా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు ఉండొచ్చు. ఏ ఇబ్బందులు? ఉద్యోగం తీసేస్తారా?
బదిలీ చేస్తూ ఉంటారు. చేసుకొని ఎంతమందిని చేస్తారు, ఎన్ని చోట్ల చేస్తారు? సమర్థుడికి, సమాజంలో మంచి పేరు ఉన్న వాడికి ఎప్పుడూ కూడా గిరాకీ ఉంటుంది. ఏమీ లేకపోతే పారేసి ఇంటికి వదిలేసేటువంటి ఆరోగ్యం బ్రహ్మాండ 10 రెట్లు సంపాదించుకోవచ్చు, సంపాదన కోరికైనట్టయితే. కాబట్టి భయానికి ఆస్కారం లేదు. ఆల్ ఇండియా సర్వీసెస్కి బ్రహ్మాండమైన రక్షణ, ప్రపంచంలో ఏ దేశంలో పరిపాలనా యంత్రాంగానికి లేని రక్షణ భారతదేశంలో రాజ్యాంగ రీత్యా సర్దార్ పటేల్ కల్పించారు. ఎందుకని? నిర్భయంగా, నిర్దాక్షిణ్యంగా, నిష్పక్షపాతంగా పనిచేసేటువంటి ధైర్యం వస్తుందని చెప్పని. అది లేకపోతే గుమస్తాలాగా ప్రవర్తించి నన్ను బదిలీ చేస్తారండి, నేను భయపడుతున్నానండి, కాబట్టి నేను లొంగిపోతున్నానండి అని చెప్పంటే ఇక దీనికి కొంత ఈ గందరగోళం అంతా అనవసరం. జేపీ గారు, వాళ్ళ నియామకాలే ఆ రాజకీయ ప్రమేయంతోనో రాజకీయ ఆ ప్రాపకంతోనో జరుగుతున్నప్పుడు ఆ రోజుల్ని మళ్ళీ ఊహించుకునే అవకాశం ఏదైనా ఉంటుందా మనకి? ఖచ్చితంగా. ఇప్పుడు ఏది కూడా శాశ్వతం కాదు. ప్రజల్లో కనుక చైతన్యం వచ్చే